అందరికీ నమస్కారం అండి. బాగా నవ్వు తెప్పించే తెనాలి రామలింగ కథల్లో మేధాశక్తి అనే కథ తెలుసుకుందామా? ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కోసం కొన్ని నారింజ పళ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పళ్ళని, వాటిని తిన్నవాళ్ళు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజప్రతినిధి దేవరాయలకు విన్నవించాడు. పళ్ళెంలో నిగనిగలాడుతున్న నారింజ పళ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్ళందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును ఒలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అది చూసిన శ్రీకృష్ణదేవరాయలకు చాలా కోపం వచ్చింది. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పళ్ళు, నా అనుమతి లేకుండా తీసుకున్నావు, నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపక నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. నవ్వక ఏం చేయమంటారు ప్రభు? ఏ పళ్ళు తింటే మృత్యుంజయులవుతారు అని చెప్పారో ఆ పళ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. మరి ఆ పళ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా అన్నాడు రామలింగడు నవ్వుతూ. ఈ మాటలతో రాయలకు నవ్వు మొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వేశారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు. రామలింగడి తెలివి ఎలాంటిదో చూశారు కదా. ఈ కథలో నీతి ఏంటంటే క్లిష్టమైన పరిస్థితుల్ని కూడా మేధాశక్తితో జయించాలి అని. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.